హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం జనరల్ నాలెడ్జ్ నుంచి హానర్స్ అండ్ అవార్డ్స్ ఈ టాపిక్ మీద నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ అనేవి పక్కాగా వస్తాయి అన్నమాట. సో మీకు 2 మార్క్స్ పక్కాగా రావాలి అంటే ఈ టాపిక్ నుంచి ఈ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. అండ్ ఈ వీడియోలో క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. తెలంగాణ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉంది. కేవలం 99 రూపీస్ అండి. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి 8125642471. సో క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్? కింది వాటిలో ఏది ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది? ఆప్షన్ ఏ శౌర చక్ర, అండ్ ఆప్షన్ బి అశోక్ చక్ర, ఆప్షన్ సి వీర చక్ర, ఆప్షన్ డి కీర్తి చక్ర. ఆప్షన్ సి వీర చక్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి యుద్ధం జరిగినప్పుడు అండ్ ధైర్య సాహసాలు ప్రదర్శించే వాళ్ళకి మనకి భారతీయ మన భారతదేశం నుంచి వీర చక్ర అనేది ఇస్తారు. మిగిలిన శౌర్య చక్ర అనేవి యుద్ధభూమి వెలుపల ప్రదర్శించే శౌర్యం, ధైర్య సాహసాలు లేదా ఆత్మ బలిదానాలు అశోక్ చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్రాలకు ప్రదానం చేస్తారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత్ రత్న ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ది ఫస్ట్ గివెన్ ఇన్ ది ఇయర్ అండ్ టు ది పర్సన్? భారతరత్న అనేది భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. దీనిని మొదట ఏ సంవత్సరంలో మరియు ఆ వ్యక్తికి ఇచ్చారు? ద ఇయర్ 1948 సివి రామన్, ద ఇయర్ 1953 వి కృష్ణమూర్తి, ద ఇయర్ 1952 లతా మంగేష్కర్, ద ఇయర్ 1954 డాక్టర్ రాధాకృష్ణన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1954 ఇయర్లో డాక్టర్ రాధాకృష్ణ గారికి భారత్ రత్న అనేది అత్యున్నత పౌర పురస్కారంగా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ వాజ్? నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడు? హరిగోవింద్ ఖురాన్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి అమర్త్య సేన్. సో మీరు ఆప్షన్ చెప్పగానే మీరు గెస్ చేసే ఉంటారు నాకు తెలిసి. సో 1913లో యూరోపియన్ కాని వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ ప్రైజ్ అనేది గెలుచుకున్నారనమాట 1913లో. డొనాల్డ్ రాస్ అనే అతనేమో మనకి వైద్యం పరంగా 1902లో గెలుచుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి రోడ్వర్డ్ క్లిప్పింగ్ 1907 సాహిత్యం తరపున గెలుచుకున్నారన్నమాట. వారిద్దరూ భారతదేశంలో జన్మించిన విదేశీ పౌరులు అనమాట. సో 1913లో నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి యూరోపియన్ కాని వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న అవార్డ్ వాస్? భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు? ఆప్షన్ ఏ దైలామా, ఆప్షన్ బి నెల్సన్ మండేలా, ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ డి అన్ని బేసెంట్. సో ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి భారతరత్న అనే అవార్డు మామూలుగా మన ఇండియన్స్కి ఇస్తారు. బట్ మొదటిగా పొందిన ఈయన పాకిస్తాను పౌరుడైన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి ఇది 1987లో ఇచ్చారనమాట భారతరత్న అవార్డు అనేది. 1980లో మన ఇండియా అతనే మదర్ తెరెసా అనే పౌరుడికి, అండ్ 1990లో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన నెల్సన్ మండేలాకు ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది ఇచ్చారనమాట. హూ వాజ్ ది ఫస్ట్ హిందీ రైటర్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్? జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న మొదటి హిందీ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ రామ్ధారి సింగ్ దినకరన్, ఆప్షన్ బి సుమిత్రానంద్ పంత్, ఆప్షన్ సి మహాదేవి వర్మ, ఆప్షన్ డి ఎస్హెచ్ వాస్తాయన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సుమిత్రానందన్ పంత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జ్ఞానపీఠ అవార్డు అనేది 1968లో సుమిత్రానంద్ పంత్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన ఈ అవార్డు ఫస్ట్ టైం అనమాట మొదటి హిందీ రచయితగా అవార్డు పొందుకున్నారు. ఈయన పంత్ ఛాయావాడి హిందీ సాహిత్య పాఠశాలలోని ప్రధాన కవులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద అవార్డ్ ఈజ్ గివెన్ ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ అవార్డు వ్యవసాయ రంగంలో ఇస్తారు. సో ఆప్షన్ ఏ కాలింగ్ అవార్డ్, ఆప్షన్ బి బోర్లింగ్ అవార్డ్, ఆప్షన్ సి
ధన్వంతరి అవార్డ్, ఆప్షన్ డి భట్నగర్ అవార్డ్. సో ఆప్షన్ బి బోర్లాంగ్ అవార్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ అవార్డ్‌ని బోర్లాంగ్ అవార్డుని ఎవరికిస్తారంటే వ్యవసాయ రంగంలో కొత్త కొత్త సృష్టించేవారిని, కొత్త కొత్త ప్రణాళికలతో వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగించిన శాస్త్రవేత్తలకి ఇదొక బోర్లాంగ్ అవార్డ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిసిపెంట్ ఆఫ్ ది దాదా సాహెబ్ పాల్కే అవార్డ్. కింది వారిలో దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కానిది ఎవరు? ఆప్షన్ ఏ జెమిని గణేశన్, ఆప్షన్ బి శ్రీమతి కనన్ దేవి, ఆప్షన్ సి పృథ్వీరాజ్ కపూర్, ఆప్షన్ డి శ్రీమతి దేవికా రాణి. సో ఆన్సర్ ఈజ్ ద ఏ జెమిని గణేశన్. 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తొలిసారిగా దేవికా రాణి అందుకున్నారు. పృథ్వీరాజ్ కపూర్ 1971లో, కన్నన్ దేవి 1976లో అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎందుకు ఇస్తారంటే సో సినిమాలో కీలక పాత్ర చేసిన వాళ్ళకి ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అన్న అతను ఇండియా యొక్క మొదటి ప్రొడ్యూసర్ అనమాట, మూవీస్కి తొలి నిర్మాత. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇయర్ ఎండింగ్లో బెస్ట్ మూవీస్ సెలెక్ట్ చేసి దాంట్లో ఎవరైతే కీలకమైన పాత్రలు వహిస్తారో వాళ్ళకి ఈ యొక్క అవార్డులు అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ రిసీవ్డ్ ది ప్రెస్టీజియస్ భారత్ రత్న అవార్డ్ ఇన్ ద ఇయర్. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో అందుకున్నారు? 1997, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1998. సో ఆప్షన్ ఏ 1997. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి 11th రాష్ట్రపతిగా పనిచేశారు, 11వ రాష్ట్రపతిగా. ఈయన తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారనమాట. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి తిరుచుపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం మరియు చెన్నైలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆయన 2020 ఇండియా బుక్లో మన ఇండియా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏవో ప్రణాళికలు అనేవి చేశారనమాట, ఆ బుక్లో రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో పులిట్జర్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ ది ఫీల్డ్. పులిట్జర్ బహుమతిని ఈ రంగంలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. సో ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఆప్షన్ సి లిటరేచర్ అండ్ జర్నలిజం, ఆప్షన్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ ఏ అంతర్జాతీయ అవగాహన, ఆప్షన్ బి పర్యావరణ అధ్యయనాలు, ఆప్షన్ జి సాహిత్య మరియు జర్నలిజం, ఆప్షన్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ. దీన్ని సాహిత్య మరియు జర్నలిజం అండ్ లిటరేచర్ అండ్ జర్నలిజంకి సంబంధించి ఈ యొక్క పులిట్జర్ బహుమతిని ఇస్తారనమాట. అమెరికన్ యొక్క జర్నలిజం అండ్ సాహిత్యానికి సంబంధించి ఈ యొక్క పులిట్జర్ అనే అవార్డుని ఇస్తారు. సో మనకి ఇది జోసెఫ్ పులిట్జర్ అనే వ్యక్తి వార్తాపత్రిక అనేది నిర్వహించే వ్యక్తి అనమాట. సో ఆయన చనిపోవడానికి ముందు వీలునామా రాశారనమాట, నా పేరు మీద అవార్డ్స్ అనేవి ఇవ్వాలని చెప్పి. సో దాన్ని బట్టి ఆయన పేరుని బట్టి 1917 నుంచి స్టార్ట్ చేశారు. సో ఇది కొలంబియా విశ్వవిద్యాలయం నుండి వాళ్ళు నిర్వహించి ఈ యొక్క అవార్డుని ఇస్తారు. సుమారు 21 విభాగాల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అవార్డుతో సర్టిఫికేట్ అండ్ సర్టెన్ అమౌంట్ అనేది కూడా ఇస్తారనమాట ఈయన ఒక పేరు మీద గుండా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాజ్ ది ఫస్ట్ రామన్ మెగసెసే అవార్డ్ విన్నర్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుండి మొదటి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ వర్గీస్ కురియన్, ఆప్షన్ బి జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ సి సిడి దేశముఖ్, ఆప్షన్ డి ఆచార్య వినోబావే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆచార్య వినోబావే. సో రామన్ మొగసేసే అవార్డు అనేది ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అనమాట. ఆయన ఏంటంటే ఇది సాహసాలను, సేవ, ప్రజాస్వామ్యంతో ఉండే వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇస్తారు. సో మనకి ఈ అవార్డుని ఆచార్య వినోబావే గారికి ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ వచ్చుతాను, సో చూడండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క టాపిక్ నుంచి 2 మార్క్స్ అనేవి వస్తాయి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.